ఈరోజు కంట్రీ రుచుల్లో మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ ఎలా చేయాలో మీతో షేర్ చేస్తాను. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ చపాతీలోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేస్తే మా వీడియోలు ఫస్ట్ మీరే చూడొచ్చు. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ కోసం ఒక దోసకాయ తీసుకుంటున్నాను, టమాటాలు, 2 క్యారెట్, ఒక పచ్చిమిరపకాయ, పచ్చి కొబ్బరి కొంచెం అది మిక్సీలో గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, ఒక ఆలుగడ్డ, 2 ఉల్లిపాయలు, ఒక హాఫ్ కప్ పచ్చి బఠానీ, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, పాలు 1 కప్పు తీసుకోవాలి, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూను, పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి, ఉప్పు తగినంత వేసుకోండి టేస్ట్ చూసి, ధనియాల పొడి 1 హాఫ్ టేబుల్ స్పూన్, కారం 1.5 టేబుల్ స్పూన్, నూనె. దోసకాయ, టమాటా, క్యారెట్, ఆలుగడ్డ, ఉల్లిపాయ ఇవన్నీ కట్ చేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇట్లా ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా చాలే. టమాటా, దోసకాయ, క్యారెట్, ఉల్లిపాయలు, ఆలుగడ్డ, పచ్చిమిరపకాయలు ఇలా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు వేసుకోవాలి. దాంతోపాటు మనం అన్ని ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, క్యారెట్, ఆలుగడ్డ, టమాటా ముక్కలు, దోసకాయ ముక్కలు, ఉల్లిపాయలు, దాంతోపాటు పచ్చి బఠానీ అన్నీ వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, ఉప్పు, కారం, 1 హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చి కొబ్బరి, ధనియాల పొడి, ఇవన్నీ కుక్కర్లో వేసుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. దీంట్లో నీళ్ళు పోయే అవసరం లేదు, ఆ టమాటాలో నీళ్ళే సరిపోతుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేంత వరకు ఉంచాలి. ఇది ఒక విజిల్ వచ్చింది. స్టీమ్ పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి ఇప్పుడు ఈ ముక్కలు ఉడికినాయి కదా, కొంచెం వాటర్ ఉంది, మళ్ళీ కొంచెం కుక్ చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి. కొంచెం ఆ వాటర్ అంతా డ్రై అయిపోయిన తర్వాత కొంచెం ఉడికిన తర్వాత పాలు పోసుకోవాలి దీంట్లో. ఈ ముక్కలు బాగానే కుక్ అయినాయి. ఇప్పుడు దీంట్లో పాలు పోసుకోవాలి, 1 కప్పు పాలు పోసుకోవాలి. కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి.
ఈ పాలు పోసిన తర్వాత హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. కుక్ చేసుకొని స్టవ్ ఆపేసుకోండి. పాలు పోసిన తర్వాత మూత పెట్టకుండా హై ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు కుక్ చేసుకోవాలి. ఇక తర్వాత స్టవ్ ఆపేసుకోండి. ఈ కర్రీ కొంచెం థిక్గా ఉంటేనే బాగుంటుంది. ఈ మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చపాతీలోకి రోటీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఎలా వచ్చిందో నా కమెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.